Audio Jungle. Audio Jungle. A one-of-its-kind event in Warangal. Kuda, in collaboration with ATDRL and NIT Warangal, is organizing a stargazing session. Report nunchi start aitundi. It will be there from 18th till 27th. We are organizing some high precision and automatic telescopes. There are 4 telescopes that we are organizing. Using those telescopes, students, వాళ్ళ పేరెంట్స్ ఎనీ ఇంట్రెస్టెడ్ పీపుల్ దే కెన్ కమ్ టు ద భద్రకాళి బండ్. అక్కడ వాళ్ళు వచ్చి దే కెన్ అబ్జర్వ్ ద ప్లానెట్స్. దిస్ ఈజ్ అ వెరీ రేర్ celestial event this time. Almost 4 to 5 planets are aligning in a line. So మనకు మంచిగా జూపిటర్, యురానస్, సాటర్న్ ఈ అన్ని ప్లానెట్స్ ఇప్పుడు మనకు విజిబుల్ ఉంటాయి. అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో లైక్ మూన్లో ఉన్న క్రేటర్స్, మూన్ కూడా మనము చాలా క్లియర్గా చూడొచ్చు. ప్లస్ అపార్ట్ ఫ్రమ్ దాట్ ఆల్సో వేరే కాన్స్టలేషన్స్ ఉంటాయి. So all those constellations also, our team will be there to assist and they can see it. Anybody who is interested in astronomy, వాళ్ళకి అంత ప్రీవియస్ నాలెడ్జ్ ఉన్న ఏం అవసరం లేదు, అక్కడనే బ్రీఫింగ్ ఇస్తాము, అక్కడనే వాళ్ళకి దే విల్ బి ఏబుల్ టు సీ ఇట్. ప్లస్ ఫ్రమ్ NIT సైడ్ వీ హ్యావ్ గాట్ సమ్ వాలంటీర్స్ who will be helping our students and people who will be coming there to see. Plus we will be arranging some exhibits which we have procured from ISRO certified vendors, like exhibits of PSLV vehicles, IRNSS, actual satellites ki unna exhibits memu procure chesnamu, adi kuda akkada display chestamu. So that will also be a good experience for students and వాళ్ళకి కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. టెలిస్కోప్ ద్వారా స్పేస్ ప్రదర్శనని తీసుకునే కార్యక్రమాన్ని తీసుకోవడం చాలా సంతోషం. పిల్లలందరికీ స్పేస్లో ఉన్నటువంటి ఖగోళ శాస్త్రం గురించి, మన చంద్రుడిని కానీ అదేవిధంగా మిగతా ప్లానెట్స్ అన్ని కూడా చూసుకోవడానికి ఒక మంచి డిజైన్ చేసి దాన్ని ప్రదర్శించడం ఏర్పాటు చేయడం జరిగింది. సోలార్ ఎక్లిప్స్, గ్రహణాలు ఇవన్నీ కూడా, మూన్ ఇవన్నీ కూడా ఏ విధంగా వస్తున్నాయని కూడా పిల్లలకి స్కూల్లో చెప్పిన దాన్ని ప్రదర్శనల ద్వారా వాళ్ళకి ఉత్సాహంగా ఇంట్రెస్టింగ్గా ఉండే విధంగా ఈ టెలిస్కోప్లను ఏర్పాటు చేయడం జరిగింది. ఇదొక్కటి స్టార్టింగ్ మాత్రమే. దీన్ని భవిష్యత్తులో ఇంకా పెద్దగా తీసుకువెళ్ళాలని ఆల్రెడీ మనకు సైన్స్ అండ్ టెక్నాలజీ సెంటర్ ఉంది. ఆ సెంటర్ని ఇంకా పునరుద్ధరించి పిల్లలందరికీ, పెద్దలకి అందరికీ ఉండేటువంటి సాంకేతిక పరిశోధన కేంద్రంగా తీర్చిదిద్దడానికి ముందుకొస్తున్నారు. కుడాలో మాకు కాకతీయ అడ్వెంచర్ క్లబ్ అని ఒకటి ఉంది, ఒక విభాగం ఉంది. సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద అడ్వెంచర్ స్పోర్ట్స్ వాటిని ప్రమోట్ చేస్తుంటాం. సో దాని కింద ఇప్పుడు మనం ఈ ప్రాజెక్ట్ టేకప్ చేసినాము. ఓన్లీ స్టార్టప్ ఇది. ఏంటంటే ప్రపంచానికి చెప్పడానికి ఇట్లా హన్మకొండ ఉంది, ఇక్కడ నెట్ ఉన్నది ఉన్నా కూడా మనకి ఎప్పుడు ఇంత ఇంపార్టెన్స్ ఎప్పుడు ఇవ్వలేము మనం, హన్మకొండకు కానీ వరంగల్ కానీ. సో దాని ఇంపార్టెన్స్ ఇవ్వడానికి నిట్కేళ్ళు కూడా వాళ్ళు ప్రొఫెసర్ గారు కూడా చాలా హెల్ప్ చేసినారు. అక్కడికి వెళ్ళి మనకు ఇప్పుడు వాలంటీర్స్ కూడా వాళ్ళే ఇస్తున్నారు. సో ఇదేంటంటే ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా వన్ ఆఫ్ ద బెస్ట్ టెలిస్కోప్స్, ఆటోమేటిక్ ప్లస్ స్టాటిక్ రెండు కూడా మనం ప్రొక్యూర్ చేసి ఇప్పుడు మన కూడా అడ్వెంచర్ క్లబ్లో అవి ఉన్నాయి. ఏ స్కూల్ కావాలన్నా, ఏ కాలేజ్ కావాలన్నా, దేనికి కావాలన్నా మనం వాడుకోవడానికి ఇప్పుడు ఆ ప్రొవిజన్ వరంగల్ జిల్లాలో, తెలంగాణలో ఎక్కడ లేదు, మన వరంగల్ జిల్లాలో మన కూడాలో మనకు ఉన్నది ఇప్పుడు. సో దాన్ని అందరూ కూడా యూజ్ చేసుకోవాలని చెప్పి నేను కాలేజెస్ కానీ యూనివర్సిటీస్ కానీ పిల్లలు కూడా చెప్తున్నాను. గవర్నమెంట్ స్కూల్స్కి కలెక్టర్ గారితో ఆల్రెడీ మాట్లాడినాం, డిఓలతో మాట్లాడినాం. ప్రతి స్కూల్కి తీసుకొచ్చే విధంగా ఒక్కొక్క డే షెడ్యూల్ చేసుకొని గవర్నమెంట్ స్కూల్ పిల్లలందరినీ కూడా, హై స్కూల్ పిల్లల్ని తెచ్చి వాళ్ళకి అవకాశం ఇచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నాము. అది సక్సెస్ అవుతుందని చెప్పి మా ఆశ. ఈ రాకెట్ రుద్రమ అనేది ఆ రోజు 2 o'clock నుంచి వెళ్ళి 5 o'clock వరకు 28th రోజు ఇస్రో ఎక్స్పర్ట్స్తోని ఒక టాక్ షో ఉండబోతుంది కాలేజీ కళాక్షేత్రంలో. అండ్ at 5 o'clock దెర్ విల్ బి రాకెట్ లాంచ్. సో దిస్ రాకెట్ ఈస్ జస్ట్ 3 to 4 feet ఆఫ్ మోడల్ రాకెట్. ఇదేం మీరు అనుకున్నట్టు చాలా నాట్ అ హ్యూజ్ రాకెట్ స్కేల్. సో ఇట్స్ అ మినిమల్ మాడ్యులర్ రాకెట్ విచ్ వీఆర్ యూజింగ్ ఇట్ టు ఎన్హాన్స్ ద క్యూరియాసిటీ ఫర్ కిడ్స్. పిల్లలకి అండ్ పెద్దలకి ఇక్కడ మన దగ్గర అసలు రాకెట్ ఎట్లా పనిచేస్తుంది, వీటి పార్ట్స్ ఏముంటాయి, కాంపోనెంట్స్ ఏముంటాయి, అసలు వీటి గురించి నెక్స్ట్ కెరియర్ గైడెన్స్ ఎలా ఉండబోతుంది, సో వీటన్నిటి గురించి ఒక క్లియర్ ఎక్స్ప్లెనేషన్ కోసం ఈ డెమో లాంచ్ అనేది చేయబోతున్నాం.
సో ఈ డెమో లాంచ్ రోజు కూడా ఈ రాకెట్ విల్ బి గోయింగ్ ఇన్ టు 3000 feet వరకు హైట్ వెళ్తుంది. అండ్ ఇట్ ఈస్ లైక్ ఇట్ హ్యాస్ సాలిడ్ బూస్టర్స్ and it has a payload deployment anamata. This payload has a parachute deployment. So after going into 3000 feet, the rocket opens up and with a parachute it comes back. So we are installing GPS system and also some camera trackers inside that to measure the altitude and also the location of the rocket. That's it. Like I would like to thank everyone for this opportunity, sir. Really thank you. స్కూల్ పిల్లల్లో ఉన్న సృజనాత్మకత కానీ లేదా వాళ్ళలో ఉన్న ఉత్సుకతను కానీ మనం బయటికి తీసుకురావాలంటే వాళ్ళకి ప్రతిదీ ప్రాక్టికల్గా ఎక్స్పోజర్ ఉంటే కనుక వాళ్ళు భవిష్యత్తులో మంచి శాస్త్రవేత్తలుగా తయారవడానికి అవకాశం ఉంది. వరంగల్ నగరంలో ఈ కార్యక్రమం అనేది దాదాపు మిగతా ఏ నగరాల్లో ఇంతవరకు నేను లాస్ట్ 25 yearsలో చూడలేదు. ఇంత భారీ ఎత్తున ఇన్ని టెలిస్కోప్స్ పెట్టి పిల్లలకి ఒక వారం 10 రోజుల పాటు నక్షత్రాల గురించి ప్లానెట్స్ గురించి వాళ్ళకి అవగాహన కల్పించడం, అంటే ఏదైతే వాళ్ళు బుక్స్లో చదువుకున్నారో దాన్ని వాళ్ళు ప్రాక్టికల్గా చూసి అప్పుడే వాళ్ళకి నాలెడ్జ్ అనేది వాళ్ళ మైండ్లో ఫిక్స్డ్గా ఉంటుంది. కాబట్టి ఇది చాలా గొప్ప విషయం.